ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. నిన్న నైట్ కరెక్ట్గా 11 PMకి మనకి వెబ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారన్నమాట. ఒకసారి మీరు ఇప్పుడు చూసుకున్న మనకి వెబ్ ఆప్షన్లు వెబ్సైట్లో ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా మనం వెబ్ ఆప్షన్లు పెట్టే ముందు మనం కొన్ని ఆప్షన్లు అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనే సెకండ్ కాలంలో మనకి 3 ఆప్షన్లు అయితే కొత్తగా ఎనేబుల్ చేశారు. ఒకటి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, ఇంకోటి లిస్ట్ ఆఫ్ కోర్సెస్, ఇంకోటి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్. మనం ఎన్ని వెరిఫై చేసుకున్న తర్వాతే మనం వెబ్ ఆప్షన్లు అయితే పెట్టాలన్నమాట. మెయిన్గా ఇవన్నీ ఒకసారి డీటెయిల్గా చెప్తాను. దానివల్ల ఉపయోగం ఏమిటి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మెయిన్గా మనకి డేటా అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒక్కసారి చూపిస్తాను. ఇది 100లో పెట్టుకోండి. అండ్ అలాగే ఫస్ట్ మనకి ఇవన్నీ మన ఇంజనీరింగ్ కాలేజీలు అన్నమాట, బీటెక్ కాలేజీలు. మెయిన్గా ఫస్ట్ ఏబీఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది వచ్చేసరికి మనకి ప్లేస్ కంగిరిలో అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మెయిన్గా ఆ కాలేజ్ సంబంధించి ఏ రీజన్, అసలు ఎస్వి రీజన్ అండ్ అలాగే ఏ రీజన్, ఆ కాలేజ్ ప్రైవేటా గవర్నమెంటా, కో ఎడ్యుకేషన్ ఉందా లేదా, ఏ యూనివర్సిటీతో ఎఫిలియేట్ ఉంది, అండ్ అలాగే మనకి ఆ కాలేజ్ సంబంధించి బ్రాంచ్ కోడ్ ఏంటి, ఆ కాలేజ్ సంబంధించి కన్వీనర్ ఫీ ఎంత, మనకి సంవత్సరానికి ఫీ వచ్చేసరికి ఎంత పే చేయాలి, అండ్ అలాగే ఎన్ని సీట్లు ఉన్నాయి, టోటల్ డేటా మనకి కాలేజ్ వైజ్ ఫీ డేటా మొత్తం దీంట్లో అయితే ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఒక కాలేజు 79,000, ఇంకో కాలేజు మనకి 40,000, ఇంకో కాలేజు మనకి ఈ విధంగా వస్తే ఉంటాయి. సో ఈ విధంగా మీరు పెట్టే కాలేజ్ గురించి వెరిఫై అయితే చేసుకోండి. అండ్ అలాగే తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అన్నమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇందాక ఫస్ట్ ఏఆర్బి కాలేజ్ ఉంది కదా కంగిరి, దాని మీద ప్రెస్ చేయండి రెడ్ కలర్ మీద. ప్రెస్ చేసిన తర్వాత ఆ కాలేజ్ ఏ సంవత్సరంలో కట్టారు, హాస్టల్ ఎవరెవరికి అవైలబిలిటీ ఉంది, అండ్ అలాగే ఏ జిల్లాలో ఉంది, కో ఎడ్యుకేషన్ ఉందా లేదా, ఎన్ని ఉంటాయి, అండ్ అలాగే కోర్స్ వారీగా బ్రాంచ్ వారీగా మనకి కన్వీనర్ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయి, అండ్ అలాగే ఇక్కడ ఇంటేక్ ఆఫ్ కన్వీనర్ సీట్స్ పక్కన మనకి కన్వీనర్ ఫీ అయితే ఉంటుంది అన్నమాట. అది కూడా ఒకసారి కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ చెక్ చేసుకుంటే మనకి కన్వీనర్ ఫీ అయితే రావడం జరుగుతుంది. మనకి ఫోన్లో అయితే రావట్లేదు, అదొకటి మైనస్ అన్నమాట. ఫోన్లో మీరు వెబ్ ఆప్షన్లో ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి పూర్తి డేటా వెరిఫై చేసిన తర్వాతే మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ కోర్సెస్, అసలు మనకి ఏ కోర్సులు ఉన్నాయి, ఏ బ్రాంచ్లు ఉన్నాయి అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఒక ఐడియా అయితే ఉంటుంది అన్నమాట. టోటల్ మనకి 59 కోర్సులు అయితే ఉన్నాయి, బ్రాంచ్లు అనేవి. మెయిన్గా ఎవరైతే కాలేజ్ వైజ్ ఫీ తెలుసుకుందాం అని అనుకుంటున్నారో మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కానీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో కానీ లేదంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయినా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి.